దేశం కోసం ప్రాణాలు అర్పించే సైనికుల తెగింపును తెరకెక్కిస్తూ మిషన్ 007 సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. 14 ఏళ్ల క్రితం జరిగిన ఒక యథార్థ గాథతో విశాఖకు చెందిన వర్ధమాన నటుడు భరత్ చౌదరి ముందుకు వచ్చారు. ఆర్మర్డ్ వెటరన్స్ డే రోజు మాజీ సైనికులతో సినిమా పోస్టర్ ను ఆవిష్కరింపచేశారు. మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి మూర్తి అందిస్తారు. సినిమాలు కేవలం వినోదం కోసమే కాదు, మన దేశం కోసం వీరోచితంగా పోరాడిన ఎంతో మంది సైనికులకు ఇది ఒక నివాళిగా సినిమాలు రావాలనే సంకల్పంతో భరత్ చౌదరి నిర్మించిన మిషన్ 007 మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతోంది. దీనికి సంబంధించి విశాఖలో జరిగిన వెటరన్స్ డే రోజు ఎంతో స్పందన అయితే వస్తుంది. ఈ సినిమాను వారందరికీ పరిచయం చేస్తూ వారి ఆశీస్సుల కోసం భరత్ చౌదరి ప్రస్తుతం ఈ వెటరన్స్ డేలో పాల్గొని పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఆయన అడిగి మనుషులు చేస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్పండి, ఈరోజు సినిమాలు అంటే యువతని వేరే రకంగా చూపించే సినిమాలు ఉన్నాయి, మీరు దేశభక్తి ప్రబోధాత్మకంగా తీశారంటున్నారు. ఏంటి కథ ఇతివృత్తం ఏంటి, ఏం చెప్పారు? ఇది యాక్చువల్లీ ఒక బేస్డ్ ఆన్ ఏ ట్రూ ఇన్సిడెంట్ చేసిన మూవీ అండి. ఒక 14 years బ్యాక్ ఒక ఇన్సిడెంట్ అయింది ఆర్మీలో. సో దాన్ని బేస్ చేసుకొని తీసాము. మూవీ షూట్ వచ్చేసి భోపాల్లో చేసాం. ఎక్కువ లొకేషన్స్ కోసం వాటి కోసం మొత్తం యాంటీ టెర్రరిజం మీద ఉంటుంది మూవీ. సో ఇట్స్ ఏ ప్రాపర్ అంటే ఎట్లా అంటే ప్రాపర్గా దేశభక్తి కోసం చేసిన మూవీ. ఆర్మీ వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు, ఎట్లా స్ట్రగుల్ చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీస్ని వదిలేసి వాళ్ళ లైఫ్స్ని కూడా రిస్క్ చేసి వాళ్ళు ఎట్లా ఫైట్ చేస్తారు అనేది చూపించాం మూవీలో. ఈ కథలో ఏంటి మెసేజ్ ఏం వెళ్తుంది పబ్లిక్? కథలో మెసేజ్ పబ్లిక్ అంటే ఇది ప్రాపర్గా అంటే ఇట్లా ఇప్పుడు నార్మల్గా అన్ని యూత్ అని ఇట్లా పెడదో పట్టించి ఇట్లా మూవీ కాకుండా మన దేశం కోసము ఇది చేసిన మూవీ అండి. అంటే ఒకప్పుడు ఖడ్గం అట్లా మూవీస్ వచ్చి ఉంటాయి. సో అట్లా ఉంటుందండి. ఎంత సమయం పట్టింది మొత్తం సినిమా తీయడానికి? 1.5 year పట్టిందండి. మెయిన్ రోల్ ఎలా ఉంటుంది, ఎవరు చేస్తారు? మెయిన్ రోల్ నాదే అండి. యాక్చువల్లీ నేను హీరో ఇందులో. ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ వేరే వాళ్ళు ఉన్నారు. 24th ట్రైలర్ లాంచ్ ఉంది హైదరాబాద్లో. సో వాళ్ళు ఆ వర్క్లో బిజీ ఉన్నారండి. నేటి యువత ముఖ్యంగా విదేశాలకు చదువుల కోసం వెళ్ళిపోయే డబ్బు సంపాదన మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు. మీరిచ్చే మెసేజ్ ఏంటి? మీరు ఒక యువకుడిగా మీరు ఎలాంటి మెసేజ్ సొసైటీగా ఉన్నారు? అంటే ఇప్పుడు మనం ఓన్లీ డబ్బు అనే ఉన్నామండి. అండ్ ఇంకొకటి పార్టీయింగ్ కల్చర్ ఎక్కువైపోయింది. అట్ ది సేమ్ టైం దేశం కోసం మనం ఫైట్ చేయటం కానీ లేకపోతే దేశం కోసం ఆలోచించేంత టైం కూడా ఎవరికి లేదు ఇప్పుడు. మీరేం చెప్పదలుచున్నారు? అంటే అట్లీస్ట్ మనం ఇండియాలో పుట్టినందుకు ఫస్ట్ మన దేశానికి మనం ఏమైనా సేవ చేస్తే బాగుంటుందని. సార్ మీరు చెప్పండి, భారత్ ప్రయత్నం ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? నేనంటే వెటరన్స్ డే కోసం స్పెషల్గా హైదరాబాద్ నుంచి పిలిచాను. ఈరోజు ఆయన మూవీ మన వెటరన్స్ అంటే భారతదేశానికి సేవ చేసిన వ్యక్తులు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు గర్వించేదగ్గగా ఈ సినిమా రిలీజ్ ఉండాలని నేను అతనికి కోరడమైనది. అయితే ఈ ఫిల్ము ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా నేటి యువత దేశం ఏం చేస్తుందా అని ఆలోచిస్తున్నారా కానీ మనం దేశానికి ఏం చేస్తున్నామో అనేది ఆలోచించట్లేదు. సో ఈ తరం సినిమా ఇప్పుడు భరత్ హీరోగా చేసిన ఈ సినిమా మిషన్ 007 అన్నది దేశాన్ని ఎలా మనం కాపాడుకోవాలి, యువతకి ఏ విధమైనటువంటి సందేశం ఇవ్వాలి అన్న మాటలు ఈ దీనిలో టెర్రరిజంతో మనము అంటే ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలి డ్యూరింగ్ టెర్రరిజం, మన ఫ్యామిలీస్ని మనం కాపాడుకోవాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, టెర్రరిజాన్ని ఏ విధంగా అంతమొందించాలి, ఇన్ ఫ్యూచర్ ఆల్సో మనకి రాబోయే రోజుల్లో ఎటువంటి ఇలాంటి దుష్ట శక్తులు మన దేశానికి రాకుండా వాళ్ళ నుంచి కాపాడుకోవడానికి ఇది ఎగ్జాంపుల్గా ఈ ఫిల్మ్ తీయడం జరిగింది. దీనిలో భరత్ ఎంతో కష్టపడి ఎంతోమంది ఆర్టిస్టుల ద్వారా ఈ ఫిల్ము 1.5 సంవత్సరం పట్టింది ఈ ఫిల్మ్ తీయడానికి. సో నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను భరత్ ఈ సినిమా తీసినందుకు. నేను యాజ్ ఏ వెటరన్, ఐఎమ్ ఏ హానరీ లెఫ్టినెంట్. యాజ్ ఏ ఇంత దేశానికి అంటే నేవీలో సేవ చేసి నేను రిటైర్ అయ్యాను 31 yearsలో. సో ఇలాంటి సినిమాలు ఎంతైనా సరే మన యువతకి అవసరం. ఇది తప్పనిసరిగా చూడాలని నేను యువతని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా దేశం కోసం తమ ప్రాణాలను కుటుంబాలను త్యాగాలు చేసిన ఎంతోమంది సైనికులకు ఈ సినిమా అంకితం కావాలని ఆశిద్దాం. ఈ సినిమా ప్రతి ఒక్కరి యువతలోనూ కూడా కనువిప్పు కలిగిస్తుందని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC అంటే విశాఖపట్నం.